అసలు స్టార్టింగ్ నుంచి ఈ సెకండ్ వీక్ వరకి కూడా నచ్చని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నాకొచ్చేసి యష్మి, అలాగే సోనియా గూడా. ఎందుకంటే యష్మి బాగా నోరేసుకోవడం, బయట వేరే టీమ్ వాళ్ళని టార్గెట్ చేయడము, కంటిన్యూగా ఎలిమినేషన్స్ అప్పుడు కూడా యష్మి టీమ్ వాళ్ళు ఒక వ్యక్తిని మేబీ వాళ్ళు అనుకోని అట్లా ఏమన్నా నామినేషన్ చేస్తున్నారేమో అన్న డౌటొస్తుంది. ఎందుకు అనంటే మామూలుగా ఇప్పుడు ఈమె విష్ణు అక్క ఉంది. అయితే ప్రతిసారి నామినేషన్‌లో విష్ణు అక్కని టార్గెట్ చేయడము, నీకు మామూలుగా మొన్న డ్రెస్సింగ్ గురించి గూడా మాట్లాడడము. సో, నాకవన్నీ నచ్చలేదు. ఇంకా ఏంటి అంటే యష్మి అక్క అయితే అసలు మామూలుగా ఆమె అసలు ఏం జేస్తదో అర్థం ఉంటుంటేనే చప్పట్లు కొట్టడం గానీ, లేకపోతే ఏదో అసలు ఈమె ఎవరు విష్ణు అక్క ఒక సాంగ్ జేషింది. అది ఒక సాంగ్ అయితే యేషింది. అందులో ఇలా ఇలా ఉంటదనమాట ఒకటి డాన్స్. సో, విష్ణు అక్క కింద పడ్డప్పుడు అసలు ఆమె ఎగతాళి చేసుకుంటూ ఇట్లా ఇట్లా నాకు ఎంత చిరాకు దొబ్బిందంటే అంత చిరాకు దొబ్బింది. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అవసరం లేదనిపిచ్చింది. సో, నాకు చిరాకు తెప్పించే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు బిగ్ బాస్‌లో అంటే ఒకటి 'యష్మి' గారు, అలాగే నాకు ఈమె 'సోనియా' అక్క. 'సోనియా' అక్క ఏంటి అనంటే అసలామె గేమ్ ఏం ఆడుతుందో నాకైతే తెలవది. అసలు ఏం ఆడుతుంది, ఎప్పుడు చూడు ఏడవడం, ఇగ అన్న వాళ్ళతో తప్ప అక్క వాళ్ళతో తక్కువగా మాట్లాడుతుంది. సో, నాకిదైతే కొంచెం మంచిగా అనిపించలేదు. గేమ్ ఆడితే ఇంకా బావుంటదనైతే నాకనిపిచ్చింది. ఇంకొక విషయం అసలు 'ఆదిత్య ఓం' గారి గురించి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అనంటే పొద్దున 8:30, మధ్యాహ్నం 1:30, సాయంత్రం 6 ఇదంతా ఎప్పుడేసుకున్నా గాని ఆయనైతే గేమ్ సరిగ్గా ఆడట్లేదు. సరే గేమ్ సరిగ్గా ఆడకపోయినా అందరితో కలివిడిగా ఆడుతూ, పాడుతూ ఆహ్, ఆహ్, కామెడీ చేస్తూ లేకపోతే ఇంకా ఫ్రీగా మాట్లాడితే బావుంటది అని నాకనిపిచ్చింది. బట్ ఆదిత్య ఓం గారైతే సరిగ్గా ఎవ్వరితో కలవట్లేదు. గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు. సరే కొంత వర్క్ ఏమన్నా చేస్తూ ఉంటే ఓకే. హెల్ప్ చేస్తుండు అదొకటి కొంచెం బావుంది. కానీ ఇంకా కలవాలి. సో, ఇది నాకనిపించింది.